సహోదరి సహోదరులు, ఈరోజు నీకు బాధ్యత ఉంది. నీ కుటుంబ రక్షణ బాధ్యత నీ మీద ఉంది. నీ భర్తకు చెప్పాల్సిన విధంగా నువ్వు చెప్పాలి. నీ బిడ్డలకు చెప్పుకోవాల్సిన విధంగా చెప్పుకోవాలి. బ్రతిమలాడుతావో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో, కన్నీరు కారుస్తావో, ఏం చేస్తావో తెలియదు. నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, నువ్వు కారుస్తున్న కన్నీటిని బట్టి నా దేవుడు నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తాడు. అందులో సందేహము లేదు. ఎందుకని? నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు నిన్ను కావలిదానిగా పెట్టాడు. నరపుత్రుడా, హెచ్చరిక చేయవలసిన నీవు హెచ్చరిక చేయకుండా మౌనంగా ఉంటే, హెచ్చరిక చేయబడక అతడు నశించిపోయినట్లయితే, హెచ్చరిక చేయవలసిన నీవు హెచ్చరిక చేయలేదు కాబట్టి అతడు నశించిపోయాడు. కాబట్టి అతని ప్రాణమునకు నిన్ను ఉత్తరవాదిగా లెక్క అడుగుతా. ఒకవేళ ఆ విధంగా లెక్క అడిగితే మనం నిలబడగలమా దేవుని ఎదుట ఆ తక్కెట్లో? ఒకసారి ఆలోచించండి. ఈరోజు అంచె దినాల్లో ఉన్న మనము ఖచ్చితంగా చేయాల్సిన రెండో పని ఏంటి తెలుసా? చెప్పండి. ఎస్, మనకు తెలిసినటువంటి సత్యాన్ని ప్రకటించాలి. నువ్వు ఉన్న చోటే క్రీస్తును గూర్చి ప్రకటించటము అనేది అత్యవసరం.